హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భావనీస్ లైఫ్ స్టైల్. ముందుగా మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజైతే క్లైమేట్ చూసారా, బయటకు వచ్చి చూస్తే వర్షం పడి చాలా చల్లగా ఉందండి. ఈ చల్లదనానికి ఒక కప్పు టీ తాగితే ఎలా ఉంటుంది? అలాగే టీ కూడా తాగుతూ మా అమ్మ మంచినీళ్ళు పడుతుంటే చూస్తూ ఉన్నానండి. మాకైతే మార్నింగే వాటర్ వస్తాయి, కొంచెం లేట్ అయినా నీళ్లు కట్టేస్తాడు. అందుకని మేము పొద్దున్నే నీళ్ళు పట్టుకుంటాం. ఇంకా మా అమ్మ వర్షం తగ్గిందని అయితే ముగ్గులు వేసిందండి. ఆ ముగ్గులు వేసిన కొద్ది క్షణాల్లో వర్షం వచ్చేసింది. చాలా బాధ అనిపించింది. ఇప్పుడే కదా తగ్గావు, మళ్ళీ వచ్చేసావా అన్నట్టు అనిపించింది. మళ్ళీ ఇంకా సాటిస్ఫై అయింది, ఎందుకంటే ఇది వర్షాకాలం కదా, అలా అనుకోకూడదులే అనిపించింది. మా కోడిపెట్ట చూసారా, దేవుడికి పెట్టిన ప్రసాదం మొత్తం తినేసిందనమాట. అదే తులసమ్మకండి. ఇంకా మా అమ్మ అయితే బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంది. ఇంకోండి మా పూజ అయితే ఈరోజు ఇలా కంప్లీట్ అయింది. ఇంకా వీడియో ముందు అయితే మీకు చాలా అంటే చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా ఈ స్టోరీ వింటే మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ స్టోరీ ఏంటో ఇప్పుడైతే మనం చెప్పుకుందాము. అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వచ్చేసి మునక్కాయపాడు. ఆ గ్రామంలో ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ దంపతుల పేర్లు, భర్త పేరు పుల్లయ్య, భార్య పేరు కాంతి. ఆ దంపతులకు 5 సంతానం. వారిలో 3 ఆడపిల్లలు జన్మించారు, 2 మగపిల్లలు జన్మించారు. వారి పేర్లు: మొదటి అమ్మాయి పేరు సంపంగి, రెండవ అమ్మాయి పేరు పుష్ప, మూడవ అమ్మాయి పేరు రాణి, నాలుగవ అబ్బాయి పేరు వెంకట్, ఐదవ అబ్బాయి పేరు రాజారాం. ఇది రెండవ అమ్మాయి కథ. ఈ కథ వింటే కన్నీలాగవు. తనను ఒక సీతమ్మతో పోల్చొచ్చు. ఈ కథ విన్నాక మీరు ఎవరితో పోలిస్తారో మీకే వదిలేస్తున్నాను. వాళ్ళది ఒక సంతోషకరమైన కుటుంబం. వాళ్ళకి ఉన్నంతలో పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకునే దంపతులు. వీరు జీవితం సాగించడానికి చేసుకునే పనులు ఏమిటంటే, వాళ్ళ భర్త వచ్చేసి ఒక పొలాన్ని కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తారు. వాళ్ళ భార్య వచ్చేసి ఒక మేస్త్రి. మహిళలను కూలీ పనులకు తీసుకురావడం అలా చేసేవారు. ఇలా ఆ దంపతులు వారి కుటుంబాన్ని ఇలా సంతోషంగా చూసుకునేవాళ్ళు. ఇలాగే వాళ్ళ జీవితం సాగిపోతూ ఉండగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని భార్య భర్తని ఇలా అడిగింది: మనకు ఉన్నంతలో మన పిల్లల్ని బాగా చూసుకుంటున్నాము, అలాగే మనకు ఉన్నంతలోనే మనకి 20 రూపాయలు వస్తే 10 రూపాయలు ఈ సమాజానికి పెడదాము, ఈ సమాజాన్ని కూడా మన పిల్లల్లానే చూసుకుందాము అని భార్య భర్తతో అంటుంది. అప్పుడు భర్త దానికి ఒప్పుకుంటాడు. భార్య చెప్పినట్లే భర్త తీసుకొచ్చిన డబ్బులు ఇంటి గడవడానికి ఉపయోగిస్తే, భార్య తెచ్చిన డబ్బులు సమాజానికి ఉపయోగిస్తున్నారు. ఇలా రోజులు గడిచేవి. ఇంకా కాంతి అయితే మేస్త్రి కదా, తన కూలికి వచ్చిన మహిళలను తన బిడ్డల్లానే చూసుకునేది. వాళ్ళకి ఏమి కావాలన్నా చేసి పెట్టేది. అలాగే వాళ్ళకు సెలవు రోజుల్లో వాళ్ళందరినీ కూడా సినిమాకు తీసుకువెళ్ళేది. వాళ్ళ పిల్లలతో పాటు తను కూడా వెళ్ళేది. చాలా సంతోషంగా రోజులు గడిచాయి. వారి పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వారు స్కూల్కి కూడా వెళ్ళేవారు. వారిలో మొదటి అమ్మాయి 5వ తరగతి చదువుతుంది, రెండవ అమ్మాయి 4వ తరగతి చదువుతుంది, మూడవ అమ్మాయి 2వ తరగతి చదువుతుంది. మగపిల్లల్లో మొదటి అబ్బాయి 1వ తరగతి చదువుతున్నాడు. 5వ అబ్బాయి చిన్నపిల్లవాడు కదా, ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండేవాడు. మిగతా కథ అయితే నేను పార్ట్ 2లో చెప్తాను. ఈ కథ వింటూ మా రెసిపీస్ కూడా చూడండి, భావనీస్ లైఫ్ స్టైల్ కూడా చూడండి. ఇంకా మా అమ్మ మార్నింగ్ నుంచి చేసిన వంటలు, మధ్యాహ్నం లంచ్కి అయితే బెండకాయ ఫ్రై అయితే చేసిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వాన పడింది. దానికోసం అయితే చద్దన్నం ఉంటుంది కదా, అన్నాన్ని అయితే మీకు చూపించిన
విధంగా అయితే చేసి ఇంకోండి ఈ పునుగులు అయితే వేసింది. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది. దీన్ని అయితే మేము టమాటో కెచప్లో కాంబినేషన్ అయితే ఇచ్చామండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే గ్రీన్ టీ కూడా తాగేసి తర్వాత జీరా వాటర్ కూడా తాగేసాము. ఇంకా ఈవినింగ్ అయితే ఎక్సర్సైజ్ కూడా చేసేసాము. అమ్మ నేను కూడా ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఇంకోండి మళ్ళీ ఈవినింగ్ వర్షం చాలా బాగా పడుతుంది. వర్షం చూడండి అసలు ఎలా వస్తుందో, నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంటుంది. ఇంకా ఆ వర్షాన్ని చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.